ఓం నమ శివాయ. ఈరోజు మన పాడ్కాస్ట్లో బాలసుబ్రహ్మణ్యన్ విఘ్నేష్ గారు వచ్చారు. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే శివ పరివారంలో స్కందుడి చరిత్ర అండ్ స్కందుడి విశిష్టత తెలుసుకుందాం తన నోటి ద్వారా. నమస్తే విఘ్నేష్ గారు. నమస్తే నమ శివాయ. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటः విఘ్నరాజోర్వినాయకः ధూమ్రకేతుః గణాధ్యక్షः ఫాలచంద్రో గజానన వక్రతుండः శూర్పకర్ణः హేరంబः స్కందపూర్వజ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర. స్కందదేవుడు అపార కరుణామూర్తి. శివపరివారంలో సనాతన ధర్మంలో ఉపాసనా పద్ధతిలో శ్రీ స్కంద భగవానుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక విశేష స్థానం ఉన్నది. జనరల్గా ఒక బిడ్డ పుట్టాలి అని అమ్మా నాన్నలు కోరుకుంటారు, ఎంతో తపస్సు పడతారు. లేదు అంటే తాతయ్య, అవ్వలు, కుటుంబ సభ్యులు ఇష్టపడతారు ఒక బిడ్డ పుట్టాలి, మనకు ఆ ఆనందం దక్కాలని. కానీ 30 దేవతలు తపస్సు చేసి స్కందదేవుడు శివాంశ సంభూతుడు, శివతేజస్సు పునికి పుచ్చుకున్న ఒక దివ్య కుమారుడు అవతరించాలని 30 దేవతలు తపస్సు చేస్తే ఆ తపఃఫలంగా అవతరించిన శివస్వరూపమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాన్నం దారుణం రిపురోఘగ్నం భావయేత్ కుక్కుటధ్వజం అని సుబ్రహ్మణ్య స్వామి వారిని పురాణము కీర్తిస్తుంది, ఆర్యులు కీర్తిస్తున్నారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారు అనుగ్రహమూర్తి. అమ్మవారి సౌందర్యము, అయ్యవారి జ్ఞానము రెండు కలయికగా వస్తే అదే సుబ్రహ్మణ్య స్వామి వారు. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసిన వారికి ఇహలోక సౌఖ్యములు అనగా ఈ భూలోకంలో ఎలాంటి సుఖశాంతులు లభించాలో అవన్నీ లభించి పరలోకంలో ఒక ఉన్నత స్థానం అనగా స్కందలోకంలో కూడా స్థానం ఏర్పడుతుంది అని ఆది కావ్యంలో గాయత్రి మహామంత్రం అనగా 3 వేదాలకి సారం, త్రయీ వేద సారమైన గాయత్రి మహామంత్రం యొక్క ద్రష్ట భగవాన్ శ్రీ విశ్వామిత్ర మహర్షి వారు అవతారమూర్తులు శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ లక్ష్మణస్వామి వారికి ఇలా ఉపదేశిస్తున్నారు. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భవిమానవాః ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్ అని. అనగా ఓ రామలక్ష్మణులారా, రామలక్ష్మణులను ఎలా సంబోధిస్తున్నాడు వశిష్ఠ భగవానుడు? కాకుత్స్థులారా అనగా కాకుత్స్థ వంశానికి చెందినవారా. ఆ శబ్దాన్ని ఎందుకు అక్కడ ప్రయోగించారంటే ఆ వంశాలన్నిటికీ సందేశంగా, ఆ వంశాలలో రాయబోయేవారు, వచ్చినవారు అందరికీ సందేశంగా, ఈ లోకానికే రామలక్ష్మణుల ద్వారా ఈ లోకానికే సందేశంగా ఏం చెప్తున్నారంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన ఎవరు చేస్తారో, పూర్ణ మనస్సుతో, భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో ఎవరు చేస్తారో పుత్రపౌత్రాభివృద్ధి చెంది ఇహలోక సుఖములన్నీ పొంది స్కందలోకంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు అని సాక్షాత్తు ఉపదేశం చేసేవారు మహామహనీయులు. గాయత్రి మహామంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్ర భగవానుడు, ఉపదేశం తీసుకున్నవారు అవతారమూర్తులు శ్రీరామస్వామి, శ్రీ లక్ష్మణస్వామి. అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఘనత మనము గుర్తించాలి. అట్లాంటి ఘనమైన మూర్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన సనాతన ధర్మంలో ఆది కాలం నుంచి ఉన్నది. ఎంతో మందికి కుమారుడు అన్న శబ్దం మీరు వింటారు పేరు వెనకాల. సనత్ కుమార్, శ్రీ కుమార్, రమేష్ కుమార్, గురు కుమార్, రామ్ కుమార్, హరి కుమార్, శివకుమార్ అని. ఆ కుమార అన్న శబ్దము ఆయనకే వర్తిస్తుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికే కుమారుడు అన్న శబ్దం వర్తిస్తుంది. ఎందుకంటే ఆది దంపతులైన ఆ దేవదేవుడు అంబికాపతి సర్వలోకేశ్వరుడు సాంబ పరమేశ్వరుడు జగజ్జని ఆదిపరాశక్తి యొక్క ప్రియపుత్రుడిగా, కుమారుడిగా జన్మించిన 6వ రోజే రాక్షస సంహారం చేసిన మహామహనీయుడు. మిగతా అవతారాలు చూస్తే ఇలా జన్మించారు, గురుకుల వాసం చేశారు, వేదాంగాలు అధ్యయనం చేశారు, శస్త్ర విద్య, అస్త్ర విద్య నేర్చుకున్నారు అని ఉంటుంది. అలా కాదు, ఆయన అవతరించిందే రాక్షస సంహారానికి. అట్లాంటి ఘనమూర్తి చెప్తుంటేనే ఇక్కడ చూడండి వస్తున్నాయి. అంటే స్వామివారి అనుగ్రహ విశేషాలు అలా ఉంటాయి. ఆయనని పూజించిన వారికి
ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయువు ఎలాగో ఉంటుంది. సత్సంతానం ఏర్పడుతుంది. అనగా వాళ్ళు బాగుండడం కాదు, వాళ్ళకి ఏర్పడే సంతానం కూడా మంచి బుద్ధితో, పాండిత్యంతో, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సద్బుద్ధితో, పాండిత్యంతో అంటారు. తమిళనాడులో ఆయన జ్ఞాన పండితుడు అన్న పేరుతో సంబోధిస్తారు. జ్ఞానానికి ఒక రూపం ఇచ్చి, దివ్య సౌందర్యానికి ఒక రూపం ఇస్తే, రెండింటినీ కలిపితే అదే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి వారికి 6 ముఖములు, దివ్య ముఖములు. సద్యోజ్జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అధోముఖ అనబడే 6 ముఖములు, 12 చేతులు. వల్లి, దేవసేన అనే దేవేరులు, ఇద్దరు దివ్య పత్నులు. శ్రీవల్లి వచ్చేసి ఒక ఆటవీకుల కులానికి చెందినది. దేవసేన దేవతల కుమార్తె. ఒకటి అంటే భూలోకం, స్వర్గలోకం. పామరులకు, సామాన్య జనులకు, పండితులకు ఇద్దరికి నేనే దైవం అని స్వామివారు చూపిస్తున్నారు. ఎవరైనా కానిప్పటికీ, సాధారణ జనులు పామరులు అయినప్పటికీ, పండితులు అయినప్పటికీ ఎవరికైనా నేనే దైవాన్ని అని స్వామివారి తత్వం చెప్తుంది మనకు. స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యాం. 6 ముఖములతో 6 లీలలు చేసి, ఆయన మంత్రానికి 6 అక్షరములు. 6 అన్న శబ్దం ఆయనతో, అనగా అయ్యవారి 5 ముఖములు, అమ్మవారి ఏకముఖము చేరితే 6 ముఖము కలిగిన సుబ్రహ్మణ్యుడు. అయ్యవారి 5 ముఖములు, సద్యోజ్జాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాది 5 ముఖములు, అమ్మవారి ఏకదివ్య ముఖము కలిగితే 6 ముఖములైన సుబ్రహ్మణ్యుడు అవతరించారు. ఎందుకు? దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయడానికి. అర్థం ఏంటి? దుష్టుల్ని అనగా ధర్మాన్ని తప్పిన వారిని శిక్షించి, అంటే స్వామివారి అవతారం ఎందుకైనదని క్లుప్తంగా చెప్పుకుంటే, పరమేశ్వరుడు అమ్మవారు కలిసి త్రిపురాసురులను సంహరించారని దానికి తెలిసింది. అందుకే స్వామివారికి త్రిపురాంతకుడు అనే ఒక దివ్య నామం ఉంది. త్రిపురాంతక క్షేత్రం కూడా మన ఆంధ్రదేశంలో ఉన్నది. ఆ త్రిపురాసురులు ఏ అసురుడి దగ్గర ఊడిగం అనగా సేవ చేసేవారో ఆయనే తారకాసురుడు. అంటే తారకాసురుడు ఎంత ఘోరమైన రాక్షసుడో చూడండి. ఆ తారకాసురుడి బాధ తప్పలేక 33 కోటి దేవతలు ఈ బాధ నుంచి తప్పించమని తపస్సు చేస్తే, శివకుమారుడి చేతిలోనే నాకు మరణం అన్న ఒక వరాన్ని పొందిన తారకాసురుడిని సంహరించడానికి సాక్షాత్తు శివుడే బాలస్వరూపంలో వచ్చాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రాక్షస సంహారానికి కొరకే ఆయన అవతరణ. పరమేశ్వరుడికి 2 రూపాలు అని వేదం చెప్తుంది, ఘోర రూపం, అఘోర రూపం. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ధరూపేభ్యః. ఘోర రూపంతో దుష్టులను శిక్షించి ధర్మాన్ని నెలకొల్పుతాడు స్వామి. అఘోర రూపంతో మంగళాలని ప్రసాదిస్తాడు, అమంగళాలను తీసేసి మంగళాలను ప్రసాదిస్తాడు. ఆ అఘోర రూపానికి ప్రతీకయే మంగళమూర్తి, వరదమూర్తి అయిన శ్రీ గణేశ స్వామి. ఈ ఘోర రూపానికి ప్రతీకయే రాక్షస సంహారమూర్తి, మహాపరాక్రమశాలి, మహాజ్ఞానవంతుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తన అంశలుగా 2 కుమారులను సృష్టించి ఈ ఘోర రూపం యొక్క కార్యక్రమాన్ని, అఘోర రూపం యొక్క కార్యక్రమాన్ని ఆ పరమేశ్వరుడు కొనసాగిస్తున్నారు. సో అట్టి విశేషం సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారములు, కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు, విశాఖ నక్షత్రం వచ్చిన రోజు, షష్ఠి తిథి వచ్చిన రోజు, లేక ప్రతిరోజు ఆయనని దర్శించుకుంటే చాలు. దర్శన ప్రియుడు స్వామి. ఎలా పరమేశ్వరుడు అభిషేక ప్రియుడో, అమ్మవారు స్తోత్ర ప్రియనో, సూర్య భగవాను నమస్కారానికి ప్రీతి చెందుతారో, విష్ణువు అలంకారానికి ప్రీతి చెందుతారో, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రీతి చెందుతారు. తన భక్తులు, తన బిడ్డలు వచ్చి ఆయనను చూసి దర్శించుకుని వెళ్తే చాలు, ఆయన అన్ని శుభాలు మనకు కలుగజేస్తారు. కార్తీక మాసంలో మీరు పంచాంగాలలో చూడొచ్చు, ప్రతి దినానికి కింద కుమార దర్శనం అని రాసుంటుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి వాళ్ళ భక్తులు వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో ఇష్టము. సుబ్రహ్మణ్య స్వామి వారు వాళ్ళకి అన్ని శుభాలు కలగజేస్తారు. శరవణ భవ అనే మంత్రంతో ఆయన నిత్యను స్మరిస్తూ ఉండవచ్చు.
శరవణ మంత్రం, శరవణ భవాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు రాయవచ్చు. హ్మ్. ఆయనకి ఎంత కుదిరితే అన్ని నమస్కారాలు చేయొచ్చు. వీటన్నిటికీ ఆయన ప్రీతి చెందుతారు. కావున అలా సుబ్రహ్మణ్య స్వామి వారిని అర్చించి పూజించి ఆయన పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షములు మనమందరం పొందవచ్చు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు అన్నీ వస్తాయన్నది మా మాట కాదు, సాక్షాత్తు గాయత్రి మహామంత్ర దష్ట ఈ వేదంలోనే ఉన్నతమైన మంత్రం, వేదానికి సారంగా చెప్పబడిన గాయత్రి మహామంత్రాన్ని మనకిచ్చిన విశ్వామిత్ర భగవానుడు, విశ్వామిత్ర మహర్షి యొక్క వాక్కు. కావున అలాంటి విశేషమైన ఘనత కలిగిన దేవతామూర్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని బ్రహ్మచారి రూపంలో అనగా స్వామినాథ స్వామి రూపంలో కూడా ఆరాధిస్తారు. గృహస్థ రూపంలో అనగా శ్రీ వల్లి అమ్మవారు, శ్రీ దేవసేన అమ్మవారితో పాటు కూడా ఆరాధిస్తారు. ఎలా ఆరాధించినా ఆయన సర్వశుభాలు కలగజేస్తారు. నేను చాలా దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఒక విగ్రహంనే చూస్తా. కొన్ని చోట్ల 2 విగ్రహాలు ఉంటాయి. దానికి అర్థం ఏంటి ఇప్పుడు నాకు అర్థం ఎలా అయినా ఆరాధించొచ్చు అని. సుబ్రహ్మణ్య స్వామి వారిని యంత్ర రూపంలో, తంత్ర రూపంలో, యంత్ర రూపంగా అనగా సుబ్రహ్మణ్య షడాక్షర మంత్రాన్ని యంత్రం రూపంలో లిఖించి ఆ యంత్రానికి ఆరాధన జరుగుతుంది. కదిర్గామం అని ఒక స్థలం ఉన్నది శ్రీలంకలో, ప్రస్తుత శ్రీలంకలో. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి షడాక్షర యంత్రానికి పూజ జరుగుతుంది. లేకపోతే ఎలా పరమేశ్వరుడి యొక్క శక్తికి త్రిశూలం ప్రతీకనో అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు ధరించిన వేలాయుధం, ఆయన పేరే శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం, శక్తిని ధరించిన వాడు అనగా అమ్మవారు తన యొక్క శక్తినంతా ఒక ఆయుధ రూపంలో ఆయనకు ప్రసాదించింది. దాన్నే శక్తివేలు అంటారు. ఆ శక్తివేలికి పూజ జరుగుతుంది కొన్ని చోట్ల సర్పరూపంలో ఆయనకి పూజ జరుగుతుంది. కొన్ని చోట్ల ఆయన దివ్యమంగళ విగ్రహానికి దేవేరులతో పాటు పూజ జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా 6 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. పళని, స్వామిమలై, తిరుచెందూర్, పழముదిర్చోలై, తిరుపరంకుండ్రం, తిరుత్తణి. ఈ 6 క్షేత్రాల్లో 6 ముఖములు కలిగిన స్వామివారికి, షడాక్షర మంత్రంలో నిమిడీకృతమైన చైతన్యం ఉన్న స్వామివారికి పూజలు జరుగుతాయి. ఈ 6 క్షేత్రాల్లో ఈ వర్ణించబడిన 4 స్వరూపాలు, వివిధ స్వరూపాలైన పూజ జరుగుతుంది. ఇక కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్య అనే దివ్యక్షేత్రం ఉంది. అక్కడ సర్పరూపంలో స్వామివారికి ఆరాధన జరుగుతుంది. అలా స్వామివారిని వివిధ విధానాలుగా అర్చిస్తూ పూజిస్తూ ఒక్క నిమిషం అండి, ఇది స్వర్పరూపంలోనే ఎందుకు పూజింపబడతారు అక్కడ? స్వామివారు ఎలా యోగ మార్గంలో కుండలిని శక్తికి ప్రతీకగా స్వామివారిని వర్ణిస్తారు. కనుక కుండలిని శక్తిని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్గా ఒక సర్పంగా అభివర్ణిస్తారు. అందుకే సర్పరూపంలో స్వామివారికి ఆరాధన జరుగుతుందనేది ఆర్యోక్తి. ఇకపోతే ఫెర్టిలిటీ, సంతాన ప్రాప్తి, వీటన్నిటికీ సర్పశక్తితో ఒక రిలేషన్ ఉంది. కనుక స్వామివారి అనుగ్రహం చేత దివ్య సంతానాలను పొందేవారందరూ సర్పరూపంలో స్వామివారిని ఆరాధిస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య కావచ్చు, లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్న మోపిదేవి క్షేత్రం కావచ్చు, అక్కడ శ్వేతనాగ రూపంలో స్వామివారికి దివ్య ఆరాధన జరుగుతుంది. కావున అలా స్వామివారు వాహనం నెమలి, ఆ నెమలికి వ్యతిరేకంగా ఉండేది సర్పం. కానీ స్వామివారి సన్నిధిలో 2 ఉంటాయి. అంటే ఏంటి? అంత మహా తపస్సు, అంత ఘనమూర్తి ఉన్న చోట ఈ వైరములు ఉండవు. పరస్పర విరోధమైన తత్వాలు కూడా కలిసిమెలిసి ఉంటాయి. అంటే మహాయోగి స్వామివారు, మహాగృహస్థు, మహాయోగి. ఎలా పరమేశ్వరుడు యోగులలో శ్రేష్ఠుడో, పెద్ద కుటుంబీకుడు ఆయననే, అదేవిధంగా ఆయన దివ్యకుమారుడు సుబ్రహ్మణ్యుడు కూడా గృహస్థులలో కూడా శ్రేష్ఠుడు ఆయన, మహాయోగుల్లో కూడా శ్రేష్ఠుడు ఆయన. స్వామివారికే ప్రణవనాదాన్ని బోధించిన వారు కాబట్టి ఆయనని స్వామినాథుడు అన్న పేరుతో స్వామిమలై క్షేత్రంలో పూజించబడుతున్నారు. తమిళనాడులో కావేరీ నదీ తీరంలో కుంభకోణ పట్టణానికి దగ్గర ఉన్న క్షేత్రం అది. స్వామి అయిన పరమేశ్వరుడికి ప్రణవోపదేశం, అదొక లీల, ప్రణవోపదేశం చేశారు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి స్వామినాథుడు అన్న దివ్యనామం. నాకు ఇంకో డౌట్ అండి, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సౌత్ ఇండియాలోనే ఫేమస్, అంటే నార్మల్గా ఆరాధించటము, దానికల్లా విశేషత ఏంటి అంటే నార్మల్గా? అది అపోహ. నార్త్ ఇండియాలో అనాది కాలం నుంచి స్వామివారి ఆరాధన జరుగుతూ వస్తుంది. అక్కడ కార్తికేయుడు అన్న దివ్యనామంతో స్వామివారిని పూజిస్తూ వస్తున్నారు. అంటే రణభూమికి వెళ్లే ముందు వారియర్ గాడ్ సుబ్రహ్మణ్యుడు. ఎలా అంటే వారియర్ గాడ్, ఎందుకంటే రాక్షసం 6 రోజుల్లోనే త్రిపురాసురుల కంటే మించిన రాక్షసుడైన తారకాసురుడిని
హ్మ్. 30 దేవతలను హింసించిన ఒక అసురుడిని సంహరించగలిగారంటే ఆయన హ్మ్. ఎంత మహావీరుడనేది మనం గుర్తించాలి. హ్మ్. అందుకే ఆయనను ఒక వార్ గాడ్‌గా పూజిస్తూ వస్తున్నారు అనాది కాలం నుంచి. నార్త్ ఇండియాలో రాజస్థాన్, హర్యానా వంటి క్షేత్రాల్లో కూడా మీకు ఆహ్, ఆయన గుడులు మీరు చూడొచ్చు. కార్తికేయుడు అన్న నామంతో ఆయనకక్కడ పూజ జరుగుతది. హ్మ్. ఆయనని దేవేరులతో కాదు, ఏకమూర్తిగా ఆయనకు మాత్రమే ఆరాధన. మీరు నార్త్ ఇండియాలో వచ్చిన ఎన్నో రాజవంశాల్లో గుప్తా డైనాస్టీ అక్కడంతా చూస్తే మీకు కుమార అన్న నామం వాళ్ళకుంటది. కుమారగుప్త, కుమారవర్మ, హుహు. కుమారుడు అన్న నామం సుబ్రహ్మణ్యుడి నామం. సో, ఇప్పుడు రాగా మన దక్షిణ భారతంలో స్వామివారి ఆరాధన ప్రబలంగా ఉంది. ఉత్తర భారతంలో కూడా ఉండేది. కానీ కొన్ని ఇప్పుడు రాబోయే కాలం సుబ్రహ్మణ్యుడు. హుహు. ఎందుకంటే ఎవరంతా రక్షణ కోరుకుంటున్నారో దుష్ట శక్తుల నుంచి, హ్మ్. ఎవరంతా జ్ఞానంతో పాటు హ్మ్. వీర్యాన్ని, పాండిత్యాన్ని కోరుకుంటున్నారో హ్మ్. వాళ్ళందరికీ ఆరాధ్య దైవంగా సుబ్రహ్మణ్యుడు ప్రకాశిస్తారు. రాబోయే కాలంలో కుమారస్వామి వారి ఆరాధన మన భారతదేశంలోనే కాదు, ఇప్పటికే ఉంది. హ్మ్. ఈ ఈ లోకంలో నలుమూలల అందరూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో మక్కువ చూపించి సుబ్రహ్మణ్య స్వామి భక్తులుగా తయారవుతారు. ఇంకో డౌటండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెద్ద కొడుకా శివుడికి? లేకుంటే వినాయక స్వామి పెద్ద కొడుకా? అంటే నార్మల్‌గా నార్త్ సైడ్ ఏమో కొన్ని పురాణాల్లో ప్రకారం సుబ్రహ్మణ్యుడు జ్యేష్ఠ కుమారుడిగా, హ్మ్. విఘ్నేశ్వరుడు కనిష్ట కుమారుడిగా చెప్పబడుతున్నాయి. కొన్ని పురాణాల్లో ప్రకారం విఘ్నేశ్వరుడు జ్యేష్ఠ కుమారుడు, సుబ్రహ్మణ్యుడు కనిష్ట కుమారుడు అన్నప్పుడు చెప్పబడతాయి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ఆర్డర్‌లో అవతారం జరిగిందనేది మనం ఇక్కడ గుర్తించాలి. హ్మ్. ఎన్నో చతుర్యుగాలు, వందలాది చతుర్యుగాలు కలిపితే ఒక కల్పం. హుహు. అలా మన టైమ్ సైకిల్ అనేది సనాతన ధర్మంలో వివరించబడింది. హ్మ్. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంలో ఈ అవతారాలు జరిగాయి. హ్మ్. అంతేగాని విఘ్నేశ్వరుడైనా, కుమారస్వామి అయినా ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు దివ్య కుమారులు. హ్మ్. అది మనం గుర్తిద్దాం. అయితే ఒక స్తోత్రం ఉన్నది. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే మనకిచ్చిన స్తోత్రం హ్మ్. రుద్రయామడంలో ఉంది. కార్తికేయ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం అని. హ్మ్. ఆ స్తోత్రంలో ఒక వివరణ వస్తుంది. హ్మ్. అది ఒక క్లుప్తమైన స్తోత్రం. 28 నామాలు కలిగిన దివ్య స్తోత్రం అది. హ్మ్. యోగీశ్వరో మహాసేనః కార్తికేయోऽగ్నినందనः స్కందః కుమారస్సేనానీ స్వామీ శంకరసంభవः గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీర్షిఖిధ్వజः తారకారీరుమాపుత్రः క్రౌంచారీశ్చ షడాననः శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధः సారస్వతో గుహः సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదः. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు విఘ్నేశ్వరుడికి జ్యేష్ఠుడుగా చెప్పబడింది. హ్మ్. అది సుబ్రహ్మణ్యుడి వాక్కు సాక్షాత్తు. హుహు. శరజన్మ గణాధీశ పూర్వజో ముక్తి మార్గకృత్ అని వస్తుంది. గణాధీశ పూర్వజో అనగా గణపతికి పూర్వజుడు హ్మ్. అని. ఇంకా మీరు గణేష పురాణంలో వచ్చే 16 నామాలు తీసుకుంటే స్కంద పూర్వజ అన్న నామము విఘ్నేశ్వర స్వామికి వస్తుంది. హ్మ్. సో ఏదైనప్పటికీ ఇద్దరు సహోదరులు, అమ్మ అయ్యల పుట్టిన శివాంశలు. దివ్య శివాంశ సంభూతులు, శక్త్యాంశ సంభూతులు. హుహు. ఇద్దరికి జ్ఞానంలో ఇద్దరు దిట్ట, హ్మ్. వీరంలో ఇద్దరు దిట్ట, అనుగ్రహమూర్తులు, పరిపూర్ణ అనుగ్రహమూర్తులు ఇద్దరు. హ్మ్. అనుగ్రహిస్తే వర్షంగా వస్తుంది అనుగ్రహం. హుహు. ఋషుల వాక్యే మనకు ప్రమాణం. అది కూడా ఎన్నో ఋషులు ఉండొచ్చు. హ్మ్. కానీ గాయత్రి మహామంత్రాన్ని మనకి ఇచ్చిన ఋషి సాక్షాత్ రామలక్ష్మణులు ఆయన దగ్గర శిష్యరికం చేశారంటే ఆ ఋషి ఎంత మహామహనీయుడై ఉండొచ్చు. ఆ మహామహనీయుడైన భగవాన్ శ్రీ విశ్వామిత్ర మహర్షి వాక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన వారికి సర్వశుభాలు ఏర్పడి హ్మ్. స్కందలోకంలో వాసం చేసే మహా సౌభాగ్యం ఏర్పడుతుందని అన్నారంటే ఇంకా దాని తర్వాత మనకి క్వశ్చనింగ్ ఉండకూడదు ఇంకా. అంటే స్కందలోకం అంటే ఇప్పుడు స్వర్గలోకం ఎలానో ఇలా అంటే అలా ఒక ఫిజికల్ ప్లేన్‌గా కూడా అనొచ్చు. హ్మ్. లోకం అంటే ఏంటి? మనం ఉండే వరల్డ్ అంటే ఏంటి? ఈ లోకంలోనే నేనున్నాను, మీరున్నారు. ఆ! అంతే. కానీ మన థాట్స్ డిజైన్ అవర్ వరల్డ్. హ్మ్. ఫిజికల్ వరల్డ్ వేరు. ద మెట్ ద ద మెంటల్ వరల్డ్ దట్ వి ఆర్ ఇన్. హ్మ్. ద ఇన్‌టాంజిబుల్ వరల్డ్. మన థాట్స్ డిజైన్ అవర్ వరల్డ్. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే సాలోక్యతాం వ్రజేయంతంటే స్కందుడి యొక్క అనుగ్రహ శక్తి ఎలా ఉంటుందో హ్మ్. అలాంటి దివ్యమైన ఆలోచనలతో, జ్ఞానంతో వర్ధిల్లుతారని కూడా తీసుకోవచ్చు. పరమార్థంగా. హ్మ్. హ్మ్. మేబీ రెల్మ్స్ గూడా వేరే రెల్మ్స్ గూడా చాలా ఉండొచ్చు. ఉన్నాయి. చాలా ఉన్నాయి. హ్మ్. ఎలా తీసుకున్నా అది ఒక ఉన్నతమైన స్థితి. అంతే. ఇప్పుడున్న స్థితి కంటే అతి ఉన్నతమైన స్థితి. అదే. కొన్ని వేల రెట్లు ఉన్నతమైన స్థితి. ఆహా! ఎన్నో మీరు మనకు
18 పురాణాలు మన సనాతన ధర్మంలో చెప్పబడుతున్నాయి. హ్మ్. అష్టాదశ పురాణాలని. హ్మ్. అష్టాదశ పురాణాల్లో కూడా అన్నిటికంటే పెద్ద పురాణం స్కంద పురాణం. హుహు. స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి వారి చేసిన ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. క్షేత్ర మహాత్మ్యాలున్నాయి. హ్మ్. కాశీఖండం అనగా కాశీ క్షేత్రం యొక్క మహాత్మ్యం చెప్పే కాశీఖండం కూడా మనకు స్కంద పురాణంలోనే వస్తుంది. హ్మ్. అరుణాచల క్షేత్ర మహాత్మ్యం, హుహు. పండర్పూర్ పాండురంగ క్షేత్ర మహాత్మ్యం, హ్మ్. చిదంబర క్షేత్ర మహాత్మ్యం, ఇలా ఎన్నెన్నో దివ్య క్షేత్రాల మహాత్మ్యాలని స్కాంద పురాణంలోనే చెప్పబడింది. హ్మ్. అన్ని పురాణాల్లోకెల్లా అతిపెద్ద పురాణం స్కాంద పురాణం. 80,000 శ్లోకాల కంటే ఎక్కువ శ్లోకాలు దాంట్లో ఉన్నాయి. హ్మ్. దాదాపు 80,000 నుంచి 1,00,000 శ్లోకాల వరకు ఉంటాయి అన్నది ఆర్యోక్తి. హ్మ్. అలాంటి మహాపురాణం స్కంద మహాపురాణం. అంటే చాలా అది పెద్దది. సుబ్రహ్మణ్యుడి ఉపదేశాలున్న మహాపురాణం. హుహు. ఇంకోటి చెప్పాలంటే కూడా మీకు ఒక విశేషమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ హ్మ్. చెప్పాలంటే, ఇప్పుడు మనం బిల్వం కింద కూర్చొని మాట్లాడుతున్నాం. రైట్. మహాబిల్వం. హ్మ్. ఈ బిల్వం కింద ఒక బిల్వం మహాబిల్వ చెట్టు ఉంది అంటే హ్మ్. శ్రీ అనే పదం మనము ఆ, గౌరవవాచకంగా మన హ్మ్. ధర్మంలో ఉపయోగించబడుతుంది. హ్మ్. శ్రీ అని ఎవరైనా సంబోధిస్తే అది గౌరవంగా, హ్మ్. దివ్యత్వానికి ప్రతీక. చెట్లలో శ్రీ వృక్షం అని ఈ బిల్వానికే పేరు. హుహు. దీని పత్రి శ్రీపత్రి, హ్మ్. దీని ఫలం శ్రీఫలం. హ్మ్. దివ్యత్వానికి గౌరవపదంగా యూజ్ చేసే పదము. ఈ బిల్వ వృక్షం సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడికి ప్రతీకగా, హ్మ్. ఐశ్వర్యానికి, దివ్యత్వానికి ప్రతీకగా మన వేదవాంగ్మయాలు చెప్తున్నాయి. హ్మ్. స్కాంద పురాణంలో సాక్షాత్ విష్ణుదేవుడు, స్థితికర్త అయిన విష్ణుదేవుడు అమ్మవారు శ్రీ గౌరీదేవికి ఉపదేశించిన శివాష్టోత్తర శతదివ్యనామామృత స్తోత్రం ఉన్నది. హ్మ్. స్తోత్రం పేరే నామ అమృత స్తోత్రం. హ్మ్. అనగా ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి అమృతత్వం అనగా మోక్షం, జన్మలేని స్థితి, జనమరణ చక్రాల నుంచి విముక్తి ఏర్పడుతుంది. అట్లాంటి ఉన్నతమైన స్తోత్రము, చతుర్వేద సారంగా చెప్పబడిన స్తోత్రం స్కాంద మహాపురాణంలోనే ఉంది. బిల్వ వృక్షం గురించి గూడా బిల్వ వృక్షం గురించి ఎన్నో పురాణాలు, ఎన్నో వివరణలు ఉన్నాయి. హ్మ్. బిల్వ వృక్షం కింద చేసిన ప్రతి ఆరాధనకు హ్మ్. ఆ, సహస్ర ఫలం అనగా అనంతమైన ఫలం చెప్పలేం. హుహు. ఒక జపం చేసినా, ఒక ధ్యానం చేసినా, ఒక పూజ చేసినా, ఒక స్తోత్ర పారాయణ చేసినా హ్మ్. దానికి అంత ఫలం ఉంటుంది. హ్మ్. ధార్మికమైన విషయములు, మంచి విషయములు, హ్మ్. ఈశ్వరుడి లీలలు ఎలాంటివి చర్చించినా దాని ఫలితము అమోఘంగా ఉంటుంది. మహాపుణ్యాలు ఏర్పడతాయి హ్మ్. అన్నది ఆర్యోక్తి. బిల్వాష్టకమే మీరు చూడొచ్చు. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఆదిశంకరుల వాక్కు. హ్మ్. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అనగా దర్శించి స్పర్శిస్తేనే హ్మ్. అఘోరమైన పాపాలు కూడా నశిస్తాయి హ్మ్. అన్నది. దంతికోటి సహస్రాన్ని వాజపేయ శతానిచ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. ఎన్నో వాజపేయ యజ్ఞములు, ఎన్నో కన్యాదానాలు చేసిన ఫలితము ఒక్క బిల్వపత్రిని పరమేశ్వరుడికి సమర్పిస్తే వస్తుంది అన్నది హ్మ్. సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం, సనాతన ధర్మంలో ఉన్నతమైన గురుమూర్తి అయిన ఆదిశంకర భగవత్పాదుల వాక్కు. కావున అలాంటి విశేషం ఉన్నది. బిల్వ వృక్షానికి కూడా విశేష ఆరాధనలు మనకు తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తర భారతంలో, ఆంధ్రలో కూడా కనిపిస్తుంది. హ్మ్. మీకు బిల్వ దళములతో పరమేశ్వరుడికి పూజిస్తారు, అమ్మవారికి పూజిస్తారు. లలితా త్రిపుర సుందరి అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్యుడికి కూడా చేయవచ్చు. హ్మ్. మనకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి చేయొచ్చు. బిల్వపత్రితో అన్ని దేవతామూర్తులకు మనము హ్మ్. అర్చన చేయొచ్చు, ఉన్నతమైన ఫలితాలు పొందొచ్చు. హ్మ్. విశేషంగా పరమేశ్వరుడికి, అమ్మవారికి, శివ కుటుంబానికి. చాలా మంచి విషయాలు చెప్పారండి. స్కంద పురాణం గురించి. ఇంకా చాలా విషయాలు తెలుసుకోనే ఉంది. కానీ మన సబ్‌స్క్రైబర్స్‌కి ఒక వినతి. ప్లీజ్ దీనికి ఈ ఈ వీడియోకి ఒక్క 1000 లైక్స్ వచ్చి రాగానే నెక్స్ట్ వీడియో విఘ్నేష్ గారితో ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. ఇంకా తన దగ్గర ఇలాంటి నాలెడ్జ్ చాలా పుష్కలంగా ఉంది. సో, శివకృప. తన వీలైతే తనని అడిగి తన సజెషన్స్ గురించి తన ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా తనకు అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ విఘ్నేష్ గారు. నమ నమ శివాయ, నమ శివాయ. శివాయ, నమ నమ శివాయ. శివాయ. శ్రీరామ సౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ
श्रीवैद्यनाथाय नमः शिवाय। महादेव 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 देवा महादेव देवा नमः। శ్రీపతయే पार्वतीपतये हर హర हर హర మహాదేవ महादेव शम्भो శంభో शङ्कर। శంకర. ஸ்ரீவள்ளி தேவசேனா காந்தஸ்மரணம் ஜெய ஜயா சுப்பிரமணியா வெற்றிவேல் முருகனுக்கு ஹரோஹரா. ஏதத் சர்வம் ஸ்ரீவள்ளி தேவசேனா சமேத ஸ்ரீ சுப்பிரமணியேஸ்வர சுவாமி திவ்யச்சரணாரவிந்தார்ப்பணமஸ்து. ஸ்வஸ்தி.